రైట్. మొత్తానికి తెలుగువారికి సంబంధించి దాదాపుగా 217 మంది నేపాల్లో చిక్కున్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా మంత్రి నారా లోకేష్ నియోజకవర్గానికి సంబంధించి 2 కుటుంబాలు కూడా ఈ నెల 1వ తేదీన సంబంధించి దాదాపుగా వెళ్ళడం జరిగింది. అయితే అసలు నేపాల్లో ఏం జరిగింది, వారు ఏ రకంగా బయటకు వచ్చారు, అక్కడ ఎటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ప్రసాద్ మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ అసలు ఏం జరిగింది, ఎప్పుడు వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు ఇక్కడి నుంచి? మంగళగిరి నుంచి మొత్తం 4 ఫ్యామిలీలు వెళ్ళామయ్యా. 4 ఫ్యామిలీల్లో సెప్టెంబర్ ఫస్ట్ బయలుదేరాం మంగళగిరి నుంచి. మాతో పాటు రాజంపేట, కడప, తిరుపతి నుంచి వచ్చిన 40 మంది, మేము 48 మంది సభ్యులు గంగా కావేరి ఎక్స్ప్రెస్లో వెళ్ళాం. అక్కడ ప్రయాగరాజులో దిగాం. ప్రయాగరాజులో దిగి దర్శనం చేసుకుని ఆ రోజు గంగానదిలో స్నానం చేసి, త్రివేణి సంగం స్నానం చేసి డైరెక్ట్గా పోఖ్రా వెళ్ళాం. పోఖ్రా కాదు, మన లుంబిని వెళ్ళాం. మన బార్డర్, సోమాలి బార్డర్ దాటి లుంబిని వెళ్ళాము. లుంబినిలో చూసుకొని పోఖ్రా వెళ్ళాం. పోఖ్రా నుంచి డైరెక్ట్ ముక్తినాథ్కి వెళ్ళిపోయాం. ముక్తినాథ్లో దర్శనం ఆ రోజు అయిపోయింది. ఆ రోజు దర్శనం చేసుకొని తెల్లారి పొద్దున్నే జామ్సన్ అని ఒక సెంటర్ ఉంటుంది, అక్కడ నిద్ర చేసి అక్కడి నుంచి బయలుదేరి ఎమ్మటే కాఠ్మండు వచ్చాం. ఆ కాఠ్మండు ఆ రోజు రావటం వల్ల మేలైంది. ఆ కాఠ్మండు వచ్చి తెల్లారి పొద్దున్నే కాఠ్మండు పశుపతినాథ్ దేవాలయము, అమ్మవారి శక్తిపీఠం అంటే చూసుకొని తర్వాత మధ్యాహ్నం నుంచి వేరే గుడికి వెళ్దామని చెప్పి ఆలోచన చేస్తున్నాం. చేసే టైంలో కొద్దిగా అలదాడు జరుగుతుందని చెప్పి ఆగాము. ఆ రాత్రి సరే వెళ్ళిపోతాం, మన బాట దాటితే ఇబ్బంది ఉండదని చెప్పి బయలుదేరాను. బయలుదేరి 10:30కి ఆ ప్రాంతంలో బయలుదేరి మాతో పాటు ఇంకా 3 బస్సులు, మొత్తం 4 బస్సులు కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళంగానే ఈయన దుండగులు దాడి చేశారు. దాడి చేస్తే తలుపులు తీయమన్నారు. మా డ్రైవర్ క్లీనర్ తలుపు తీపేదలకి కారు అద్దాలు మొత్తం పగలగొట్టేదానికి అందరూ భయం దడుచుకుంటారు కదా, దడుచుకొని లోపల సెంటర్లో ఒంగోలు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత డ్రైవర్ ఎమ్మటే కారు బస్సులందరూ బ్యాక్ చేసి పార్నకేసి మళ్ళీ మనం ఎక్కడికి వచ్చాం అక్కడికి రిటర్న్ వెళ్ళిపోయి హోటల్లోకి వెళ్ళిపోయి లైట్లు తీసేసేసారు. లోపలికి వెళ్ళి శుభ్రంగా ఉన్నాయి. అప్పుడు ఒకసారిగా కాల్పులు జరిపి అద్దాలు పాల్గొట్టినప్పుడు ఎట్లా అనిపించింది? కాల్పులు జరపకుండా అద్దాలు దుండగలు వీళ్ళు కాల్పులు జరపడం దోసుకెళ్తామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళలాగా ఉంది వీళ్ళంతా. దాంతో డ్రైవర్ మరి ఎలక్ట్రిక్ కారు ఎమ్మటే బస్సు తిప్పానికి తీసుకెళ్ళిపోయాడు. అలా అందకుండా తీసుకెళ్ళిపోయి హోటల్ దగ్గరికి వెళ్ళిపోయాం, లోపలికి వెళ్ళిపోయాం. మీరు ఎట్లా వచ్చారు? ప్రభుత్వం లోకేష్ గారు మీతో సంప్రదింపులు జరిపారు? మేము ఆ రాత్రి ఎమ్మటే తెల్లారి పొద్దున 7 మాకు తిరుపతి శ్రీనివాస్ ఉన్నాడు కదా అబ్బాయి, అంటే లోకేష్ గారు డైరెక్ట్ మేము మాట్లాడలేం కదా, అందుకని అబ్బాయితో మాట్లాడితే ఆ అబ్బాయి ఎమ్మటే మమ్మల్ని తీసుకెళ్ళి లోకేష్ గారితో మాట్లాడించాడు. అందరం కలిసి చెప్పాడు జరిగిందని చెప్పి, మీరు లోపలే ఉండండి, బయట రావద్దు, మిమ్మల్ని తీసుకురావడానికి మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఆయన ఆ మరుసటి రోజు తెల్లారి అంటే నిన్న పొద్దునకి లైన్లో పెట్టేసేసి అందరి పేర్లు ఇచ్చేసాము. మొత్తం మా బస్సులో ఉన్న 48 పేర్లు ఇచ్చేసాము. ఆ 48 పేర్లు రాసుకొని మీరు పొద్దున్న 8 అక్కడికి వచ్చేసామన్నారు విమానాశ్రయానికి. 8:30, 9, 10, 9 లోపు వెళ్ళిపోయాం. విమానాశ్రయానికి వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అన్నీ ఉంటుంది కదా, ఆ తర్వాత అంతా చూసుకొని మన దగ్గర పాస్పోర్ట్ లేకపోయినా ఓటర్ ఐడి కార్డును లేకపోతే మన ఆధార్ కార్డుతో లింకప్ చేసి పంపిస్తామన్నారు. అటైనా పంపించేసి ఫ్లైట్ 1 గంట లేటుగా వచ్చింది రావటం. దాంతో అక్కడ 4:30కే బయలుదేరాం. మేము బయలుదేరి 6:30 కల్లా విశాఖపట్నం వచ్చాం. విశాఖపట్నం రాగానే మాకు ప్రత్యేకంగా వెహికల్స్ ఏర్పాటు చేశారు. మమ్మల్ని డోర్ టు డోర్ దించేశారు తీసుకొచ్చేసి మంగళగిరిలో. ఈ సందర్భంగా చెప్పుకునేది ఏంటంటే మన ప్రభుత్వం తరఫున లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు 100% తెలుపుకుంటున్నాను. మేడం, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఏంటో నిజంగా చెప్పాలంటే ఒక చిత్రమైన సంఘటన కదా ఇది. ఈ సంఘటన చాలా భయపడ్డామండి. అంటే ఇంటికి కూడా వస్తామో రామో అని కూడా భయపడ్డాం. ఆ తర్వాత చిల్లపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళ అక్కయ్య ఉన్నారు, తను వాళ్ళ తమ్ముడితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత లోకేష్ గారితో కలిపారు. లోకేష్ గారు మాట్లాడారు, మీకు ఎటువంటి భయం ఉండదు, మీరు బయటకు రావద్దు, నేను చూస్తాను, ఫ్లైట్ పంపిస్తాము, ఏర్పాటు చేస్తాము, భయపడద్దు అన్నారు. భయపడలా. ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ భయం వేసింది. బాంబులు వేస్తున్నారు, వీటి మీద దాడి చేస్తున్నారు, హోటల్ మీద అన్నారు. అన్నాక ఇంకా భయపడ్డాం. మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ లోకేష్ గారు మళ్ళీ ఫోన్ చేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు రావద్దు, నేను పిలుస్తాను, ఫ్లైట్ పంపిస్తాము, మా వాళ్ళు ఎవరన్నా బయట వస్తేనే సెక్యూరిటీ వస్తేనే బయటికి రండి, లేదంటే రావద్దు అన్నారు. మేము అలానే ఉండిపోయాం. తర్వాత వాళ్ళు వచ్చారు, చక్కగా రిసీవ్ చేసుకున్నారు, బాగా తీసుకెళ్లారు. ఇబ్బంది లేదు. మొత్తం మీతో ఎంతమంది వచ్చారు? మాతో మొత్తం 48 మంది అండి. మొత్తం మన జిల్లా కానీ వేరే తిరుపతి నుండి అటు నుండి కూడా మన కుటుంబాలు అక్కడ ఫ్యామిలీ మొత్తం 8 మంది వెళ్ళాం. అక్కడ ఏమనిపించింది? ఒక్కసారిగా కాల్పులు, అద్దాలు తగలవటం, అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చూడవచ్చు. భయం వేస్తుందయ్యా. ఆ రాళ్ళు మరి బస్సుకి వెళ్తే అంత రాళ్ళు ఇటుక రాళ్ళతో కొట్టారు. ఆ రాళ్ళు కొంచెం గాయాలైంది కొంతమంది చిన్నగా. మా బస్సు వరకు బాగా దాడి చేశారు, తతిమా బస్సులు లైట్గా చేశారు.
సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ ఘటనకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అయ్యా, బాగా చేసావు, బాగా చూశారు, హ్యాపీ, ఇంటికి వచ్చేసాం. ముందు మా పిల్లల్ని, కుటుంబ సభ్యులందరూ కలవటం మా అదృష్టం అండి. మీ ద్వారా చిల్లపల్లి శ్రీనివాసరావు కూడా అభినందనలు. బాగా చేసావయ్యా శ్రీను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే వెళ్ళిన ప్రయాణం ఏ రకంగా వెళ్ళినా కానీ వారు అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు అయితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి. కానీ అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చొరవ కావచ్చు, ఇంకొక విషయం కావచ్చు, మొత్తం మీద అయితే వారు అక్కడి నుంచి ప్రశాంతంగా వారి ఇంటికి చేరుకోవడం జరిగింది. నిన్న సాయంకాలం 4:30కి కాట్మాండ్ విమానాశ్రయం బయలుదేరి విశాఖపట్నానికి ప్రత్యేక విమానాలు వచ్చారు. అక్కడి నుంచి విశాఖపట్నం విమానం నుంచి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వాహనాలు పెట్టింది. నిజంగా చెప్పాలంటే తమకి పునర్జన్మతో సమానం అని చెప్పి కూడా ఆ దంపతులు చెప్తున్నారు. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.